అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్ కనుక్కోవడం. ఇప్పుడు ఏదైనా క్వశ్చన్లో మనకు కొన్ని కండిషన్స్ ఇచ్చి ఒక టర్మ్కి ఈక్వేషన్ ఫామ్ చేయండి అని అడిగాడు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టర్మ్కి ఫస్ట్ ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ అనేది రాసి సాల్వ్ చేసుకొని లాస్ట్లో మనకు ఆ టర్మ్కి ఒక యూనిట్ అనేది వస్తుంది, అది రాసి పక్కన పెట్టుకుంటాం. అండ్ నెక్స్ట్ మనకు ఆప్షన్స్లో కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చుంటాడు, మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఆ ఆప్షన్స్ కూడా ఎస్ఐ సిస్టంలో యూనిట్స్ అనేది రాసి సాల్వ్ చేయండి, లాస్ట్కి మీకు ఒక యూనిట్ అనేది వస్తుంది. ఈ 4 ఆప్షన్స్ యొక్క యూనిట్స్ అండ్ వాడిచ్చిన క్వశ్చన్లో కనుక్కోమన్న టర్మ్ ఉంటుంది కదా, ఆ యూనిట్స్ ఒకసారి చెక్ చేయండి, ఏదైతే ఈక్వల్ అవుతుందో అదే మీకు కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి చూద్దాం. ఇప్పుడు మీకు క్వశ్చన్లో ప్రెషర్ కనుక్కోమన్నాడు అనుకోండి, ప్రెషర్ అంటే ఏంది, ఫోర్స్ బై ఏరియా, ఫోర్స్ అంటే మాస్ ఇంటూ యాక్సిలరేషన్, అంటే డినామినేటర్లో ఏరియా ఉంటుంది. మీకు మాస్ ఇంటూ యాక్సిలరేషన్ బై ఏరియా అంటే మాస్ వచ్చి ఎస్ఐ సిస్టంలో కేజీ యూనిట్స్ అండ్ యాక్సిలరేషన్ మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ ఏరియా వచ్చేసి మీటర్ స్క్వేర్. సో మీరు అవి రాసుకుంటే మనకు కేజీ మీటర్స్ బై మీటర్ స్క్వేర్ ఇంటూ సెకండ్ స్క్వేర్ వస్తుంది. సో న్యూమరేటర్లో మీటర్స్ అండ్ డినామినేటర్లో ఒక మీటర్ని క్యాన్సిల్ చేస్తాం, లాస్ట్కి మనకు కేజీ పర్ మీటర్ సెకండ్ స్క్వేర్ వస్తుంది. తర్వాత మనకు ఆప్షన్స్లో మనకు 4 ఈక్వేషన్స్ అయితే ఇచ్చింటాడు, 4 ఆప్షన్స్లో. ఆ ఆప్షన్స్ అనేది మీరు చెక్ చేయాలి. ఆ ఆప్షన్స్లో ఇచ్చే ఈక్వేషన్స్కి మనము యూనిట్స్ ఒక్కొక్కటిగా రాసుకోవాలి. ఇప్పుడు వాడిచ్చిన ఈక్వేషన్స్లో ఒక టర్మ్ని ఇంకా సింపుల్ టర్మ్స్లో ఏమైనా రాసుకునే అవకాశం ఉందో చూసుకోవాలి. అంటే ఇప్పుడు ఫోర్స్ ఇచ్చాడు అనుకోండి, ఫోర్స్కి మాస్ ఇంటూ యాక్సిలరేషన్ అండ్ యాక్సిలరేషన్కి వెలాసిటీ బై టైం అండ్ ఇలా మనకు ఏదన్నా ఒక టర్మ్కి ఇంకా సింపుల్ టర్మ్స్లో రాసుకునే ఛాన్స్ ఉందేమో చూసుకోండి. అలా ఈక్వేషన్ అనేది సింపుల్గా మనం మార్చుకుంటూ సాల్వ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి మనము వాటికి యొక్క ఎస్ఐ యూనిట్స్ రాసుకొని ఏమైనా క్యాన్సిల్ ఉంటే క్యాన్సిలేషన్ చేసి మనం లాస్ట్లో వచ్చే యూనిట్స్ అనేది రాసుకోవాలి. ఆ యూనిట్స్ని మనం క్వశ్చన్లో అడిగిన టర్మ్ యొక్క యూనిట్స్ చెక్ చేసుకోవాలి, కంపేర్ చేసుకోవాలి. ఆ రెండు ఏదైతే ఈక్వల్ అవుతుందో ఆ ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అవుతుంది. సో మీరు ఇలా యూనిట్స్ మెథడ్ యూజ్ చేసి ఆన్సర్ అయితే కనుక్కోవచ్చు. మనకి ఈ మెథడ్ అనేది ఎక్కువగా ఫిజిక్స్లో యూజ్ అవుతుంది.